ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయము కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయము కలిగిన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఈ రోజున భయము లేని జీవితాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కదా. చూడండి, మన జీవితంలో మనం వేస్తున్న ప్రతి అడుగు అది దేవునికి ఇష్టమైన అడుగుగా ఉందా లేదా అని మనం గమనించలేకపోతున్నాం, పరిశీలించలేకపోతున్నాం. ఎప్పుడు మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో అనేకమైన విషయాలను మరి మనం ఒప్పుకుంటున్నాం, అన్ని చేస్తూ ఉన్నాం, ఒప్పుకుంటున్నాం. మరి ఎప్పుడు కూడా ఒప్పుకున్న దానిని మరి విడిచిపెట్టట్లేదు కదా. అదే తప్పుని, అవే మాటలు, అవే ఇష్టానుసారమైన జీవితం, దీని ద్వారా మనము ప్రభుని మహిమపరచలేం. ఎప్పుడు మనల్ని మరి ప్రభు ఒప్పుకుంటారంటే, ప్రభు మనల్ని స్వీకరిస్తారంటే, ప్రభు మనల్ని ప్రేమిస్తారంటే ఎప్పుడైతే నిత్యము అన్ని విషయాల్లో, అన్ని వేళలా, బ్రతుకు దినములన్నీ ఈ శ్వాస విడిచేంత వరకు కూడా మన బ్రతుకులలో దేవుని యందు భయము కలిగిన జీవితాలుగా ఉండాలి. ఆమేన్.